సవతి తల్లి అక్క వర్సెస్ చెల్లి. అనగనగా ఒక ఊర్లో పీటర్, జెన్నిఫర్ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి జెనీ అని ఒక అమ్మాయి ఉండేది. జెనీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. పీటర్ ఆ ఊరికి మేయర్ కావటంతో ఆ ఊర్లో పీటర్కి చాలా పలుకుబడి ఉండేది. ఇంకా ఆయన ధనవంతుడు కూడా. వాళ్ళందరూ అన్ని సౌకర్యాలతో చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత జెన్నిఫర్ అనారోగ్యంతో చనిపోతుంది. దాంతో జెనీ అమ్మలేని పిల్ల అయిపోతుంది. అది చూసి పీటర్ తట్టుకోలేకపోయాడు. తను ఊరికి మేయర్ కావడంతో జెనీకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాడు. దాంతో ఒకరోజు, ఏంటిది, నేను జెనీకి సరిగ్గా టైం ఇవ్వలేకపోతున్నాను. ముందే తను తన అమ్మ పోయిన బాధలో ఉంది. ఇప్పుడు నేను కూడా సరిగ్గా తనతో టైం స్పెండ్ చేయలేకపోతే పాపం తను ఆ బాధలో నుంచి బయటికి ఎలా వస్తుంది? ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. బాగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుంటాడు. దాంతో స్మిత అనే ఆమెను రెండో పెళ్లి చేసుకుంటాడు. స్మితకి ఆల్రెడీ టీనా అని ఒక కూతురుంది. టీనా చాలా అల్లరిపిల్ల, పొగరుబొద్ది కూడా. తనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అది ఏదో ఒక రకంగా సాధించేంత వరకు ఊరుకునేది కాదు. ఒకరోజు పీటర్ తన కూతురు జెనీ కోసం ఒక డైమండ్ నెక్లెస్ తీసుకొని వస్తాడు. అది తన భార్య స్మితకి చూపిస్తూ, స్మిత, ఎట్లా ఉంది డైమండ్ నెక్లెస్? జెనీ కోసం తీసుకొచ్చాను. తన అమ్మ చనిపోయే ముందు ఈ నెక్లెస్ కావాలి అని అడిగింది, కానీ అప్పుడు తనకి ఇవ్వలేకపోయాను. అట్లీస్ట్ ఇప్పుడు జెనీకైనా ఇస్తే జెన్నిఫర్ ఆత్మ కొంచెమైనా శాంతిస్తుంది అని అంటాడు. దానికి స్మిత, బాగుందండి, చాలా బాగుంది, జెనీకి చాలా బాగా నచ్చుతుంది. బాగుంది కదా, నువ్వే వెళ్ళి తనకి ఈ నెక్లెస్ గిఫ్ట్లా ఇవ్వు. నేనివ్వడం ఏంటండి, మీరే ఇవ్వచ్చుగా. నువ్విస్తే మీ మధ్య గ్యాప్ అనేది తగ్గుతుంది, మీ మధ్య రిలేషన్షిప్ కూడా బలపడుతుంది. అందుకే నిన్నివ్వమని అంటున్నాను. సరే అండి, ఇలా ఇవ్వండి అని నవ్వుతూ ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుంటుంది. ఇదంతా పక్కనే డోర్ దగ్గర నుంచి టీనా వింటూ ఉంది. తన మనసులో, ఎంత బాగుంది ఆ నెక్లెస్, ఆ నెక్లెస్ ఎలాగైనా నేనే తీసుకోవాలి అని అనుకుని పీటర్ వెళ్ళిపోయాక టీనా స్మిత దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇది, మనకి మరీ ఇంత అన్యాయమా? ఇప్పుడు ఏమైంది? ఏమైందని అంటావేంటమ్మా? తనకేమో డైమండ్ నెక్లెస్ అంట, మరి నీకేం లేదా? అది వాళ్ళమ్మ చనిపోయే ముందు అడిగిందంటనే, అందుకే తనకి ఇవ్వలేకపోయానని ఇప్పుడు తన కూతురికైనా ఇస్తే తన ఆత్మ శాంతిస్తుందని ఇచ్చారు ఆయన అని అంది. దానికి టీనా, ఓ నా పిచ్చి అమ్మ, ఇలాగైతే ఎలా అమ్మా? అలా చెప్తే నువ్వు కరిగిపోయి మళ్ళీ ఆయన్నేమి అడగవని తెలిసి నీతో అలా చెప్పాడు. సరే అలాగైతే మరి నేను కూడా ఆయన కూతురునే కదా, నాకెందుకు ఇవ్వలేదు, ఒకసారి ఆలోచించు అని చెప్తుంది. దాంతో స్మిత ఆలోచనలో పడుతుంది. అప్పుడు టీనా స్మితతో, చూడమ్మా, ఇలా ఉంటే మనకి రేపు ఉండటానికి కూడా ప్లేస్ ఉండదు. ఈ ఆస్తి మొత్తం ఆయన జెనీ పేరు మీదే రాసేస్తాడు. అప్పుడు నువ్వు నేను ఎంత బాధపడినా లాభం లేదు. ఏమున్నా గానీ ఈ రోజే మనం దక్కించుకోవాలి అని అంటుంది. దానికి స్మిత, అంటే ఏం చేద్దామంటావే? జెనీకి ఎంత టార్చర్ ఇవ్వాలంటే ఆ టార్చర్ తట్టుకోలేక తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలి అనుకోకూడదు. అప్పుడు ఈ ఆస్తి, డబ్బులు, హోదా అన్ని మనమే అవుతాయమ్మా అని అంటుంది. దానికి స్మిత కూడా సరే అంటుంది. అలా ఇద్దరూ కలిసి జెనీ దగ్గరికి వెళ్తారు. జెనీ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. అది చూసిన టీనా జెనీతో, ఏం చేస్తున్నావు చెల్లి? టీవీ చూస్తున్నానక్క. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. పాపం మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి మీ నాన్నకి నీ మీద ప్రేమ తగ్గిపోతుందంటగా. అలా ఏం లేదక్క, నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నిజంగానే అంత ఇష్టమైతే మరి మా అమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఈ డైమండ్ నెక్లెస్ నాకెందుకు ఇచ్చాడు? ఆయనకి నీ మీద ప్రేమ పోయింది, అందుకే అప్పట్లాగా ఇప్పుడు నీతో మాట్లాడట్లేదు, ఎప్పుడూ మాతోనే ఉంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండటం కూడా ఆయనకిష్టం లేదు అని అంటుంది. దానికి పక్కనే ఉన్న స్మిత, చెప్పడానికి కష్టంగా ఉన్నా ఇది నిజమే తల్లి. నిన్న రాత్రి కూడా మీ నాన్న నాతో ఇదే మాట అన్నారు. ఆయనకి నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఇది నీకు ఎలా చెప్పాలో అర్థం కాక తనలో తాను సతమతమవుతూ ఉన్నారు. ఆయన మంచి కోరేదానివైతే నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపో అమ్మా అని అంటుంది. దానికి జెనీ ఏడుస్తూ, లేదు,
మా నాన్నని వదిలి నేనెక్కడికి వెళ్ళను అని అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసిన స్మిత టీనాతో, ఏంటే ఇది, తను వెళ్ళిపోతే ఈ ఆస్తి మొత్తం మందే అవుతుందన్నావు, ఇప్పుడేంటే ఇది ఇంట్లో నుంచి వెళ్ళనంటుంది, ఇప్పుడేం చేద్దాం? ఏం పర్వాలేదు, తనతో రోజు ఇంట్లో పనులన్నీ చేపిద్దామమ్మా. నాన్నకి తనకి మధ్య గొడవలు కూడా పెడదాము. ఇక ఇల్లు ఎలా వదిలి వెళ్ళదో చూద్దాం అని అంటుంది. అలా వాళ్ళు అనుకున్న విధంగానే తనకి రోజు టార్చర్ చూపిస్తూ ఉంటారు. తనతో ఇంట్లో పనులన్నీ చేపిస్తూ ఉండేవాళ్ళు. తన ఫాదర్కి లేనిపోనివన్నీ చెప్పి చాడీలు చెప్పి మరీ ఆమెను కొట్టిస్తూ ఉండేవాళ్ళు. దాంతో జెనీ ఫాదర్ పీటర్ కూడా వాళ్ళ మాటలు నమ్మి జెనీని బాగా కొట్టేవాడు. అయినా జెనీ ఇల్లు వదిలి వెళ్ళేది కాదు. ఏదో ఒక రోజు తన ఫాదర్ తన ప్రేమ అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకంతో ఉండేది. ఒకరోజు తను అమ్మ ఫోటో ముందు నిల్చొని, జెనీ, ఏంటమ్మా ఇది, నువ్వు వెళ్ళిపోయాక నాన్న అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, ఏం చేసినా తిడుతున్నారు తెలుసా, నన్ను వీళ్ళంతా బయటికి పంపాలని ప్రయత్నిస్తున్నారమ్మా. కానీ ఏదో ఒక రోజు నాన్నకి నా ప్రేమ అర్థమవుతుందని ఆశతో నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇదంతా డోర్ దగ్గర నుంచి స్మిత వింటుంది. విని తనలో తాను, అంటే ఇది అంత ఈజీగా బయటికి వెళ్ళదన్నమాట, ఇలా కాదు, దీన్ని బయటికి కాదు ఏకంగా పైకి పంపాలి అని అనుకుని ఒక బ్రెడ్ శాండ్విచ్ చేసి అందులో విషం కలుపుతుంది. ఆ విషం కలిపిన శాండ్విచ్ని తీసుకొని జెనీకి ఇస్తూ, అయ్యో జెనీ, నువ్వు ఈ రోజంతా ఎంత కష్టపడుతున్నావమ్మా, అందుకే నీకోసం నీకిష్టమైన చికెన్ చీజ్ శాండ్విచ్ తీసుకొని వచ్చాను, వెళ్ళమ్మా నీ రూమ్కి వెళ్ళి తిను అని ఇస్తుంది. అది తీసుకొని జెనీ తన రూమ్లోకి వెళ్తుంది. దాంతో స్మిత తనలో తాను, అమ్మయ్యా, ఈరోజు దీని చాప్టర్ క్లోజ్. ఎవరైనా అడిగితే తల్లిపోయిన బాధ తట్టుకోలేక విషం తాగి చనిపోయిందని చెప్పచ్చు, అలా అందరినీ నమ్మించచ్చు కూడా. ఇక ఈ ఆస్తికి ఏకైక వారసురాలు నా కూతురే అని మనసులో అనుకొని చాలా సంబరపడిపోతూ ఉంది. జెనీ ఆ శాండ్విచ్ తినబోతూ ఉండగా సడన్ గా అక్కడికి టీనా వస్తుంది. వచ్చి, ఏం పెద్ద పని చేసావనే నీకు ఈ శాండ్విచ్ అని అంటూ తన దగ్గర నుంచి శాండ్విచ్ లాక్కొని తినేస్తుంది. తను విషం కలిపి ఇచ్చిన శాండ్విచ్ ని టీనా తినడం చూసిన స్మిత షాక్ అవుతుంది. వెంటనే టీనా దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ఆ విషం తన శరీరం మొత్తానికి పాకుతుంది. అప్పుడు స్మిత ఏడుస్తూ, అయ్యో, జెనీకి విషం ఇచ్చి దాన్ని చంపి ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద చేద్దామని అనుకున్నా, అప్పుడే ఇలా అయిపోయిందేంటే, అయ్యో అని అనుకుని బాధపడుతూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన పీటర్ స్మిత చెప్పిందంతా వింటూ ఉంటాడు. తనకంతా అర్థమవుతుంది. వెంటనే టీనాని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. తన కూతుర్ని చంపాలని ట్రై చేసినందుకు వాళ్ళిద్దరిని జైల్లో పెట్టిస్తారు. ఆ రోజు నుంచి పీటర్ తన మేయర్ జాబ్ వదిలి తన కూతురు జైన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అందమైన కూతురు వర్సెస్ సవతి తల్లి. అనగనగా ఒక ఊర్లో టామ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. టామ్ తన క్లాస్మేట్ లిల్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఒక పాప పుడుతుంది. తనకి వాళ్ళు జెస్సీ అని పేరు పెడతారు. వాళ్ళకి జెస్సీ అంటే చాలా ఇష్టం. అలా కొన్ని రోజులు గడుస్తాయి. టామ్కి బిజినెస్లో చాలా లాస్ వస్తుంది. దాంతో టామ్ ఫ్రస్ట్రేషన్ మొత్తం లిల్లీ పైనే చూపించేవాడు. అలా వాళ్ళ మధ్య గొడవలు కూడా పెరిగాయి. ఆ గొడవలు పెరిగి పెరిగి చివరికి వాళ్ళ విడాకుల వరకు దారితీస్తుంది. వాళ్ళిద్దరూ మ్యూచువల్ డివోర్స్ తీసుకొని సెపరేట్ అవుతారు. జెస్సీని లిల్లీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి జెస్సీ లిల్లీతోనే పెరిగింది. లిల్లీ టామ్కి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవటంతో టామ్ హన్నా అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు టామ్కి ఒక కాల్ వస్తుంది. అది తన కూతురు జెస్సీ. జెస్సీ ఏడుస్తూ, నాన్నా నాన్నా, అమ్మకి చాలా సీరియస్గా ఉంది నాన్న, మీరు విడిపోయారని తెలుసు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరికి కాల్ చేయాలో అర్థం కాలేదు, అందుకే మీకు కాల్ చేశాను, ప్లీజ్ నాన్న, ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడికి రండి నాన్న అని అంటుంది. అది విని టామ్ చాలా బాధపడుతూ వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ లిల్లీ బెడ్ పైన పడుకొని ఉంటుంది. జెస్సీ లిల్లీ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంది. టామ్ అక్కడికి రావటంతోనే లిల్లీ వెంటనే లేచి టామ్ ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. టామ్ ని చూసిన లిల్లీ, వచ్చారా టామ్, మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది.
దానికి టామ్ తన పక్కనే కూర్చొని, ఏమైంది లిల్లీ? ఏంటిదంతా? నిన్నిలా చూస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు తెలుసా? బాధపడకు టామ్. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను టామ్. నేను నీతో ఉన్నందుకే కదా నువ్వు బాధపడుతున్నావని తెలిసి నీ నుంచి దూరంగా వచ్చేశాను. నువ్వంటే నాకు అంత ఇష్టం టామ్ అని అంటుంది. ఆ మాట విని టామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేదు లిల్లీ, అది నీ తప్పు కాదు. బిజినెస్ లో లాస్ రావటంతో ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం నీ మీదే చూపించేవాణ్ణి. తప్పు నాది. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం లిల్లీ. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాతే నీ విలువ నాకు తెలిసొచ్చింది. ఎంత పెద్ద తప్పు చేశానా అని. నేను నిన్ను మిస్ అవ్వని రోజంటూ లేదు తెలుసా? ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నా లిల్లీ అని అంటాడు. అది విని లిల్లీ ఎంతో సంతోషిస్తుంది. టామ్తో, ఈ ఒక్క మాట చాలు టామ్. టామ్, నాకొక ఫేవర్ చేయగలుగుతావా? నేను పోయాక నా జెస్సీని బాగా చూసుకుంటావా టామ్? ప్లీజ్. తను మన ప్రేమకు చిహ్నం టామ్ అని అంది. దానికి టామ్, ప్లీజ్ లిల్లీ, అలా అనకు, నీకేం కాదు అని అంటూ ఉంటాడు. అప్పటికే లిల్లీ చనిపోతుంది. అది చూసి టామ్, జెస్సీ బోరుమని ఏడుస్తాడు. అన్నమాట ప్రకారం టామ్ జెస్సీని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. కానీ అది హన్నాకి ఏ మాత్రం ఇష్టం లేదు. ఒకరోజు హన్నా బెడ్రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అది చూసిన టామ్ హన్నాతో, ఏమైంది హన్నా? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? టామ్, జెస్సీ మనతో ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. తనని వెంటనే ఇంట్లో నుంచి పంపించేసేయ్. ఆ మాట విని టామ్, హన్నా, తనకిప్పుడు ఎవరు లేరు కనుక బాధ్యత అంతా నాదే అని సర్ది చెప్తూ ఉంటాడు. కానీ హన్నా టామ్ మాటలు అస్సలు వినదు. టామ్తో కోపంగా, అదంతా నాకు తెలీదు టామ్, నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ తను మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, అంతే, వెంటనే పంపించేసాయి. హన్నా, అర్థం చేసుకో. ఇప్పుడు వెళ్ళమంటే తను ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ఎనీవేర్, ఐ డోంట్ కేర్. తను మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు, అంతే అని కోపంగా అంటుంది. టామ్ హన్నాకి ఎంత చెప్పినా వినకపోయేసరికి హన్నాతో, హన్నా, నువ్వు నీ లిమిట్స్ దాటుతున్నావు. తను నా కూతురు అండ్ నా కూతురికి నా ఇంట్లో ఉండే పూర్తి హక్కు ఉంది. నీకు నచ్చకపోతే నువ్వే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, కానీ తను మాత్రం నాతోనే ఈ ఇంట్లోనే ఉంటుంది అని గట్టిగా చెప్పి గదిలో నుంచి బయటికి వచ్చేస్తాడు. వచ్చి చూస్తే జెస్సీ వాళ్ళ రూమ్ బయటే నిల్చొని వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంది. టామ్ ని చూడటంతో వెంటనే బాధపడుతూ తన గదిలోకి వెళ్తుంది. టామ్ తన వెనకాలే గదిలోకి వెళ్తాడు. వెళ్ళి జెస్సీతో, ఏమైందిరా? ఎందుకు బాధపడుతున్నావు? నా వల్ల మీరు పిన్నితో గొడవ పడటం నాకు నచ్చట్లేదు నాన్న. నేనిక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి టామ్, సరే, నీ వల్ల మేమిద్దరం కొట్టుకోవడం నీకు నచ్చట్లేదు, కానీ నేను బాధపడడం నీకు ఇష్టమేనా? ఎన్నో రోజుల తర్వాత నువ్వు మళ్ళీ నాతో ఉంటున్నావురా. ఇప్పుడు మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే నేను బాధపడినా చెప్పు? అది కాదు నాన్న, మరి పిన్ని? ఏ పిన్ని విషయం వదిలేరా. సడన్ గా అన్ని జరిగిపోయేసరికి తనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అట్లా అవుతుంది, అంతే. కొన్ని రోజులు పోయాక తనే అర్థం చేసుకుంటుంది. బట్ ప్రామిస్ మీ, నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్ళొద్దు, సరేనా? ఓకే డాడ్, మిమ్మల్ని ఎప్పటికీ వదిలేసి వెళ్ళను, సరేనా అని ప్రామిస్ చేస్తుంది. అప్పుడు టామ్ జెస్సీతో, అవును, నీకు మోడలింగ్ అంటే ఇష్టమంట కదరా, మీ అమ్మ చెప్పింది. అవును నాన్న, యాక్చువల్గా అన్నీ బాగుంటే ఈ మంత్లో జరిగే బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏం చేద్దాం? అది విన్న టామ్, ఓ రియల్లీ? వావ్! సో రేపటి నుంచే నీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయి. నేను ఆల్రెడీ నీ కోసం మోడలింగ్ క్లాస్కి పే చేసేసాను కూడా అని అంటాడు. అది విని జెస్సీ షాక్ అవుతుంది. అడగక ముందే తన తండ్రి తన కోసం ఇంతలా ఆలోచించాడు అని తెలుసుకుని ఎంతో సంతోషిస్తుంది. థ్యాంక్స్ డాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది. అప్పుడు అక్కడికి హన్నా వస్తుంది. డిన్నర్ రెడీ చేశాను, వచ్చి తినండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అది చూసి టామ్ జెస్సీతో, చెప్పాను కదా, ఇట్ టేక్స్ సమ్ టైం, అంతే అని అంటాడు. అలా జెస్సీ ప్రతిరోజు మోడలింగ్ క్లాస్కి వెళ్ళి బ్యూటీ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేది. అది తెలుసుకున్న హన్నా తనలో తాను, ఏంటి బ్యూటీ కాంపిటీషన్కి రెడీ అవుతున్నావా? ఆ కాంపిటీషన్లో ఎలా విన్ అవుతావో నేను చూస్తాను. నువ్వు రాకముందు నేను టామ్ ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చావు, టామ్ నాకు అస్సలు టైం ఇవ్వట్లేదు. ఇదంతా నీ వల్లే. అందుకే ఈ కాంపిటీషన్లో నువ్వు ఓడిపోయేలా చేస్తాను. ఆ బాధ తట్టుకోలేక నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి అని మనసులో అనుకుంటూ ఉంది. బ్యూటీ కాంపిటీషన్ రోజు రానే వచ్చింది.
అందరూ కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉన్నారు. జెస్సీ కూడా కాంపిటీషన్కి రెడీ అవుతూ ఉంది. తను మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ చేసుకుంటూ ఉంది. అప్పుడే అక్కడికి హన్నా వస్తుంది. జెస్సీతో, చూడు జెస్సీ, మన మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉండొచ్చు, అవేవి మనసులో పెట్టుకోకమ్మా. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్, ఓకే అని చెప్తుంది. అది విని జెస్సీ ఎంతో సంతోషిస్తుంది. హన్నాతో, ఓ థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. సరే పిన్ని, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అదే కరెక్ట్ టైం అనుకొని హన్నా ఆ మేకప్ కిట్ ఐటమ్స్లో కెమికల్ కలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన జెస్సీ ఆ మేకప్ని తన ముఖానికి పూసుకుంటుంది. అంతే, వెంటనే తన మొహం నల్లగా మారిపోతుంది. అది చూసి తను షాక్ అవుతుంది. అయ్యో గాడ్, ఏం తప్పు చేశాను నేను? నన్నేంటి ఇలా మార్చేశారు? అయ్యో, ఇప్పుడు నేను బ్యూటీ కాంటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని తనలో తాను బాధపడుతూ ఉంది. అప్పుడే తనకి అద్దంలో తన అమ్మ లిల్లీ కనిపిస్తుంది. తను చెప్పిన మాటలు వినిపిస్తాయి. మై ప్రిన్సెస్ జెస్సీ, మై స్వీట్ హార్ట్, ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి, బ్యూటీ అంటే బయటికి కనిపించే నీ స్కిన్ కలర్ కాదమ్మా, నీ ఇన్నర్ బ్యూటీ, నీ క్యారెక్టర్, నీ యాటిట్యూడ్, నీ కాన్ఫిడెన్స్. జస్ట్ షో యువర్ చార్మ్, అంతే తల్లి అని అంటుంది. అది విన్న జెస్సీ తన కళ్ళు తుడుచుకొని ధైర్యంగా బ్యూటీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. తన కాన్ఫిడెన్స్, తన యాటిట్యూడ్ చూసి జడ్జే షాక్ అవుతారు. తనకి మిస్ యూనివర్స్ అని టైటిల్ ఇస్తారు. అలా జెస్సీ బ్యూటీ కాంటెస్ట్లో విన్ అవుతుంది. అది చూసి టామ్ ఫుల్ హ్యాపీ, కానీ హన్నా మాత్రం బాధపడుతూ ఉంది. అప్పుడే సెక్యూరిటీ వాళ్ళు సీసీ కెమెరాలో హన్నా ఆ మేకప్ కిట్ లో కలిపిన ఐటమ్స్ అన్ని చూసి హన్నాని పోలీసులకి పట్టిస్తారు. ఆ తర్వాత టామ్, జెస్సీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. హన్నా తను చేసిన దానికి జైల్లో బాధపడుతూ ఉండేది.